వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి సొలొమోను భక్తుడు రాసిన సామెతల గ్రంథంలో మనందరికీ జీవిత సత్యాలు నేర్పించే ఈ పుస్తకంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ వచనంలో నుండి మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, సీక్, వెదుకుట లేదంటే శోధించుట. ఆయనకి మన అధికారం, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాం అని అంటే దాని అర్థం ఏంటంటే మన ప్రతి అడుగు మీద దేవునికి సంపూర్ణమైన అధికారం ఉంది, ఆయనే మనల్ని నడిపించేవాడు అని మనము ప్రతి అడుగులో, మనం చేసే ప్రతి కార్యములో, మనం ఆలోచించే ప్రతి ఆలోచనలో దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి కనుగొంటామో అప్పుడు మన మీద సంపూర్ణమైన అధికారాన్ని దేవుడికి ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో ఒక నిధిని వెతికే ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళు ఎంతగా శ్రద్ధగా వెతుకుతారో దేవుడే మన నిధి అన్నట్లుగా మనం కూడా శ్రద్ధగా దేవుడిని వెతికే వారంగా ఉండాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సబ్మిట్. లోబడుట, లొంగిపోవుట అన్న మాట కూడా మనం వాడవచ్చు. ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎప్పుడైతే ప్రభువును వెతికామో, ప్రభువును కనుగొన్నామో, ప్రభువుకి మన పైన సంపూర్ణమైన అధికారం ఇవ్వాలి. మన ప్రవర్తన అంతటిపైన ఆయనకి సర్వాధికారాలు ఇవ్వాలి. ఒక భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సర్వ హక్కులు ఎలాగైతే ఆ భూమి యజమానికి మనం ఇస్తామో, మనము దేవుడు మనల్ని కొనుక్కున్నప్పుడు, దేవుడు ఆయన రక్తం చేత మనల్ని కొన్నప్పుడు మన మీద సర్వ హక్కులు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆయనకు లోబడే వారంగా ఉండాలి అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ స్టెప్, అంటే అడుగు వేయటము. అప్పుడు ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నీ మార్గములన్నిటినీ, నీ త్రోవలన్నిటినీ సరళము చేయును. మనము సబ్మిట్ అవ్వకుండా స్టెప్ వేయటానికి అవకాశం లేదు. ఎప్పుడైతే మనము దేవునికి లోబడి లొంగిపోయి మనం అడుగేస్తామో అప్పుడు ఆ త్రోవలు ఎన్ని వంకరగా ఉన్నా, ఎన్ని కరుగ్గా ఉన్నా వాటిని సరళం చేసే బాధ్యత, భాగ్యము దేవుడు తీసుకుంటాడు. ఆ త్రోవలన్నీ చక్కగా మార్చబడతాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక నదిని దాటడానికి మనకు అవకాశం లేకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేయగలడంటే దాని మీద బ్రిడ్జిని నిర్మించగలడు. ఎందుకనంటే మనం దాటడానికి. ఎప్పుడు అనంటే మనము ఆయన అధికారానికి లొంగిపోయినప్పుడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సర్వ్, నిర్వర్తించటం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఎందుకు మన మార్గాలన్నింటినీ, ఆయన మార్గాలన్నింటినీ కూడా సరళం చేశాడు అనంటే ఆ మార్గాల్లో మనం నడిచి దేవుని కొరకు ఆయన పనిని నిర్వర్తించటానికి ఆయన మన మార్గాలన్నింటినీ సరళం చేశాడు. ఎందుకు ఆ పాత్వేస్ అన్నిటినీ దేవుడు స్ట్రైట్ చేశాడు అనంటే మనం సర్వ్ చేయటానికి. ఒకవేళ మన పనులు మనం చేసుకుంటే ఆయన మార్గాల్లో నడవాల్సిన అవసరం లేదు. ఆయన పనులు నిర్వర్తించడానికి ఆయన మన మార్గాలన్నిటిలో ఆయన తోడుగా ఉంటున్నాడు. ఆయన కొరకు నమ్మకంగా పనిచేయటానికి మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మా ప్రవర్తన అంతటిపైన సంపూర్ణమైన అధికారం మీకుందని ఒప్పుకొనుచు మా త్రోవలన్నింటినీ మీరే సరళం చేసి మేము చేయవలసిన పనులు, మేము నిర్వర్తించవలసిన కార్యాలన్నింటినీ మాకు తెలియజేసి మహిమా ఘనతా ప్రభావాలు ఆరోపించుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.